10 times ఎక్కువ నష్టం. కుటుంబరావు గారు, మరి మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ కి వాళ్ళు చూపించిన ఆసక్తి ఏంటి, చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు చాలా మందిని ఇన్వైట్ చేశారు కదా ఇక్కడికి రండి ఒకసారి గ్రౌండ్ పరిశీలించండి అని. వస్తారా? ఎవరెవరు రావచ్చు? ఏ కంపెనీస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి? ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. అనుకున్న దానికంటే కూడా మచ్ బెటర్ అనమాట. ఇవాళ మీరు చూసుకుంటారు ఆల్రెడీ అనమాట. కాగ్నిజెంట్ ఆల్రెడీ వచ్చేస్తున్నట్టు అనమాట. ఒక గుడ్ న్యూస్ వింటున్నారు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం కూడా మీరు విన్నారు. అదే విధంగా అనమాట వేరే ఎజిలిటీ అవనియండి, హెచ్సిఎల్ అవనియండి, మామూలు ఇండియా లింక్స్ ఉన్న కంపెనీస్ అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు లైక్ బ్లూ ఎకానమీకి ఊతం ఇచ్చేటట్టు మెర్క్స్ అనమాట, ఏదైతే వరల్డ్స్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటర్, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. డిపి వరల్డ్ కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా అనమాట రావటం, ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు డిస్కషన్స్ ఒకటి, ముందుకు వెళ్ళటం కూడా చేతలు అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ చేతలు కూడా చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో కనుక మీరు చూస్తే విఎంఆర్డిఏ బిల్డింగ్ ఏదైతే కడుతున్నారో అక్కడ గూగుల్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాకుండా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనండి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇవాళ బెంగళూరు, హైదరాబాదే మేజర్ గా జీసీసీని క్యాప్చర్ చేయగలిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ కి బిగ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే మన దగ్గర యువత మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ని, అంటే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ అని ఏదైతే అంటామో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఉద్యోగ కల్పన అంటే గనక ఈ సన్ రైజ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అవగాహన కల్పించాలి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది, స్కూల్లో కూడా కరికులంలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని ఏఐని. ఆ ఇంట్రడక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవుతుంది, మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ రెడీగా యువతని తయారు చేయాలి, రాష్ట్రం గ్రో అవ్వాలంటే అవ్వాలి. ఆ దిశగానే దావోస్ పర్యటన కూడా ఏపీ ఒక ప్రోయాక్టివ్ ఫ్యూచర్ రెడీ స్టేట్ కింద మార్కెట్ చేయటం జరిగింది. ఫ్యూచర్ రెడీ స్టేట్ అనేది కాకపోతే గనక మనం ఎంత ఇన్వైట్ చేసినా ఇక్కడ ఏమి లేవు, ఊరికి మాటలు చెప్తున్నారు అనే గనక ఇంప్రెషన్ బయట కలిగితే ఎవరు రారండి. అది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఏ హైలీ కాంపిటేటివ్ వరల్డ్. కాబట్టి ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్ లో ఇన్ని మల్టీనేషనల్స్ చాలా మంది అనొచ్చు, లైక్ బిల్ గేట్స్ కలిసారు కానీ ఇట్లా అందరు యు నేమ్ ఇట్, దే హావ్ మెట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అనమాట ఇన్ దావోస్. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ మీట్. ఇది ఏపీ 2.0 బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్ కి ఒక పునాది వేయటమే కాకుండా ఒక స్ట్రక్చర్ కట్టడం కూడా అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక వాన్గార్డ్ ఇన్ఫ్రా సిఇఓ హను ఇడ్లూరి గారు ఉన్నారు. హను గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సీఎం గారు అండ్ టీమ్ దావోస్ వెళ్ళి ప్రధానంగా ఫ్యూచరిస్టిక్ గా ఇక్కడ ఉన్నటువంటి స్కోప్ ఏంటి, ఏఐ, డేటా సెంటర్లు, లేకపోతే ఏఐ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో ప్రెజెంటేషన్స్, మెషిన్ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ ప్రెజెంటేషన్స్ ఇచ్చొచ్చారు. సో